అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. మైనింగ్కు వ్యతిరేకంగా గిరి ప్రదక్షిణకు స్థానిక గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. మల్లకొండయ్యకు ప్రజలు భారీగా చేరుకున్నారు. కొండ చుట్టూ 70 కిలోమీటర్ల చుట్టూ వాహనాల్లో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణకు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి హాజరయ్యారు. కాసేపట్లో కొండ దగ్గరకు టీడీపీ నేతలు చేరుకోనున్నారు. పోటాపోటీగా ఇరు పార్టీల నేతల గిరి ప్రదక్షిణ చేయనున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. మైనింగ్కు వ్యతిరేకంగా గిరి ప్రదర్శనకు స్థానిక గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. మల్లయ్య కొండయ్యకు ప్రజలు భారీగా చేరుకున్నారు. కొండ చుట్టూ 70 కిలోమీటర్లు వాహనాల్లో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణకు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి హాజరయ్యారు. కాసేపట్లో కొండ దగ్గరకు టీడీపీ నేతలు చేరుకోనున్నారు. పోటాపోటీగా ఇరు పార్టీల నేతల గిరి ప్రదక్షిణ చేరున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. సంపత్, అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో మైనింగ్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కూడా ఏదైతే మల్లయ్య కొండ, సాధుకొండ, ఎర్రంకొండగిరికి సంబంధించిన ఆ పూర్తి గ్రామస్తులు కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తారు. అంటే పార్టీలకు అతీతంగా కూడా ఆ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా ఈ రోజు గిరి ప్రదక్షిణకు కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఏదైతే సుమారు 70 కిలోమీటర్ల మేర ఆ యొక్క బల్లంకొండ గిరి ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శన సంబంధించి ఇప్పటికే ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ కూడా రెండు పార్టీలు కూడా ఈ యొక్క వ్యతిరేకతకు కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి వైసీపీ శ్రేణులు కూడా అంటే ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి సారథ్యంలో, సుధాకర్ రెడ్డి నాయకత్వంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు ఆ యొక్క మల్లయ్య కొండకు, అదేవిధంగా సాధుకొండకు తరలి రావడం జరిగింది. సుమారు 300 వాహనాలతో కూడా ఈ యొక్క గిరి ప్రదర్శన కూడా చేయాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అయితే ఇందుకు పోలీసులు పూర్తిగా అనుమతి ఇవ్వకపోవడంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా పోలీసులు కూడా ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా మోహరించడం జరిగింది. తంబళ్లపల్లె సత్యమండలంకి సంబంధించిన ఆ యొక్క గ్రామస్తులు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల పైన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద సంఖ్యలో కూడా అక్కడ చేరుకోబోతున్నారు. అయితే పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించాలని చెప్పి కూడా అక్కడ వారు నిర్ణయించడం జరిగింది. అయితే ఏదైతే ప్రధానంగా 5 అంశాలకు సంబంధించి ఈ యొక్క వ్యతిరేకతను కూడా తాము తెలియజేస్తున్నట్టుగా కూడా ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్విరాన్మెంట్ వాతావరణానికి సంబంధించి, అదేవిధంగా సోషల్, ఎకనామికల్, రిలీజియన్స్, పొలిటికల్ అనే ఈ యొక్క 5 అంశాలకు సంబంధించి ఆ యొక్క మైనింగ్ ను కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా అక్కడ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఏదైతే ఈ యొక్క పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా వీరితో పాటు కూడా మధ్యాహ్నం పైన కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా తరలి రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఓవైపు ఏదైతే ఆ మల్లయ్య కొండ ఉందో ఆ మల్లయ్య కొండ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓవైపు వైసీపీ శ్రేణులు, మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా ఆ మల్లయ్య కొండకు చేరుకోవడంతో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా పోలీసులు కూడా అన్ని రకాల చర్యలు చేపట్టారు. అయితే పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పిలుపుకి ఇరు పార్టీలు ఇచ్చిన పిలుపుకు కూడా పోలీసులు అనుమతి లేకపోవడంతో కూడా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.